హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో 8 to 9 years బేబీకి అంబ్రెల్లా ఫ్రాక్ తక్కువ క్లాత్తో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాడీ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. క్లాత్ని 2 లేయర్స్గా తీసుకొని ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్స్ తీసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ని 2 లేయర్స్గా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని బాడీ లెంత్ 13 ఇంచెస్ అండి. పైన కింద స్టిచెస్తో కలిపి 13 ఇంచెస్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ 5 ఇంచెస్, విత్ 2 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ కర్వ్ కోసం 1 ఇంచ్ మెజర్ చేసుకొని కర్వ్ తీసుకోవాలి. షోల్డర్ 3 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ 6 ఇంచెస్ తీసుకోవాలండి. కర్వ్ కోసం 1 ఇంచ్ మెజర్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా లోతు తీసుకోవాలండి. చెస్ట్ 7 ఇంచెస్, వెస్ట్ 6.5 ఇంచెస్ తీసుకోవాలి. యాక్చువల్ మెజర్మెంట్కి డివైడెడ్ బై 4 తీసుకోవాలండి. ఈ విధంగా మెజర్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం 1 or 1.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ కోసం ఈ లైనింగ్ క్లాత్ని యూజ్ చేయట్లేదండి. నాకు మెయిన్ క్లాత్ సరిపోలేదు ఫ్రంట్ పార్ట్ కోసం, సో అందుకని వేరే క్లాత్ని యూజ్ చేశానండి. మీరైతే డైరెక్ట్గా ఆ క్లాత్ని యూజ్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ కోసం ఈ మెజర్మెంట్స్. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు ఈ విధంగా డౌన్కి కటింగ్ చేసుకోవాలి. అండ్ బాడీ డౌన్ పార్ట్లో కూడా 1/2 ఇంచు ఈ విధంగా క్రాస్గా కటింగ్ చేసుకోవాలండి షేప్ కోసం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. బ్యాక్ పార్ట్ కోసం క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని 1/2 ఇంచు క్లాత్ని ఎక్స్ట్రా తీసుకోవాలి సెంటర్లో జిప్ కోసం, లేదంటే హుక్స్ కాజా పట్టీ కోసం అండి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ క్లాత్ని పెట్టుకొని మెజర్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ లెంత్ 3 ఇంచెస్ మెజర్ చేసుకోవాలండి. ఇలా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా బాడీ డౌన్ పార్ట్లో కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్కి కటింగ్ చేసుకున్నట్లే కటింగ్ చేసుకోవాలి. సైడ్స్ కూడా ఇలానే కటింగ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర మాత్రం ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచు లోతు తీసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్కి తీసుకోకూడదండి. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని. ఇప్పుడు బాటమ్ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. బాటమ్ పార్ట్ కోసం 1.5 మీటర్ లైనింగ్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను. క్లాత్ని 2 లేయర్స్గా పెట్టుకొని ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో కోన్ టైప్లో పెట్టుకోవాలి. ఒక కార్నర్లో టోటల్గా 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. కార్నర్ దగ్గర నుండి లెంత్ మెజర్ చేసుకోవాలండి. కార్నర్ దగ్గర నుండి ఈ విధంగా 11 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. వేస్ట్ మెజర్మెంట్ అనేది 6.5 ఇంచెస్ అండి. బట్ నేను విత్ ఎక్కువ ఉండడం కోసం 8.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి సైడ్ స్టిచ్చెస్ అండ్ సెంటర్లో ఫోల్డింగ్ కోసం. టోటల్గా 8.5 ఇంచెస్ తీసుకుంటున్నాను, 2 ఇంచెస్ ఎక్స్ట్రా. మీకు కరెక్ట్గా కావాలంటే 6.5 ఇంచెస్ తీసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే దీన్ని ఫ్రాక్లా యూజ్ చేసుకోవచ్చండి. మీకు షార్ట్ అయినట్లయితే దీన్ని టాప్లా యూజ్ చేసుకొని కింద లెగిన్ కూడా వేసుకోవచ్చండి. సో అందుకని నేను ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటున్నాను బాటమ్ పార్ట్ కోసం. బాటమ్ లెంత్ 22 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి.
నేను షార్ట్ ఫ్రాక్ కోసం మెజర్ చేస్తున్నానండి. వేస్ట్ దగ్గర నుండి 22 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫుల్ లెంత్ కావాలి అంటే వేస్ట్ దగ్గర నుండి ఫ్లోర్ లెంత్ తీసుకోవాలండి. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ సరిపోలేదు కదండి, యాడ్ చేయడం కోసం ఈ విధంగా స్ట్రైట్ క్లాత్ తీసుకోవాలి. స్ట్రైట్ క్లాత్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా లోపల నుండి స్టిచ్ చేసుకున్న తర్వాత పైన కూడా ఇంకో స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ని కూడా ఇదే విధంగా కటింగ్ చేసుకోవాలండి. మెయిన్ క్లాత్ 1 మీటర్ 40 సెంటీమీటర్స్ అండి. క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని ఒక కార్నర్లో ట్రయాంగిల్ షేప్లో కోన్ టైప్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. డౌన్ పార్ట్లో లైనింగ్ క్లాత్ కన్నా మెయిన్ క్లాత్ 1 or 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ని తీసుకొని కటింగ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ కూడా ఈ విధంగా స్ట్రైట్ క్లాత్ తీసుకొని అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ని పెట్టుకొని వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది.
ఇప్పుడు ఆల్రెడీ కటింగ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ లైనింగ్ క్లాత్ని సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ డిజైన్ కోసం ఫ్యూజన్ పేపర్ తీసుకొని లెంత్ 8 ఇంచెస్ విత్ 3.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 8 ఇంచెస్ 3 ఫోల్డింగ్స్ చేసుకుంటే 2.6 ఇంచెస్ వస్తుందండి. ఈ విధంగా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2.6 ఇంచెస్కి సెంటర్కి ఫోల్డింగ్ చేసుకుంటే 1.3 ఇంచెస్ వస్తుంది. ఈ 1.3 ఇంచెస్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్యూజన్ పేపర్కి బోత్ సైడ్స్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా డైమండ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు
లైనింగ్ క్లాత్ పైన ఫ్యూజన్ పేపరు షైనింగ్ ఉన్న సైడు క్లాత్ పైన పెట్టుకొని ఐరన్ చేసుకోవాలండి. అలా అయితేనే స్టిక్ అవుతుంది. ఈ విధంగా ఐరన్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లాత్ పొజిషన్ అనేది ఈ విధంగా పెట్టుకొని లైనింగ్ క్లాత్ని దానిపైన పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఫ్యూజన్ పేపర్ చుట్టూ మార్క్ చేసుకున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. అండ్ కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సెంటర్లో డిజైన్ కోసము ఆల్రెడీ మనకి యూజ్ అవ్వలేదు కదండి. ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ కటింగ్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని, ఆ క్లాత్ని ఇప్పుడు సెంటర్ పార్ట్ లైనింగ్ కోసం యూజ్ చేస్తున్నాను. లెంత్ 8 ఇంచెస్, విత్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని వన్ సైడ్ గ్యాప్ ఉంచి చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న ఫ్రంట్ 2 పార్ట్స్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ క్లాత్ పైన ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. లోపల హెమ్మింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెయిన్ క్లాత్ వైపు ఉంటే బ్యాక్ పార్ట్స్ కూడా మెయిన్ క్లాత్ వైపే పెట్టుకోవాలండి. క్లాత్ పొజిషన్స్ అనేవి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపల నుండి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని ఈ విధంగా పెట్టుకొని షోల్డర్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మిక్స్ స్టిచెస్ అనే లోపలికే ఉంటాయండి, పోగులు కూడా రాకుండా ఉంటాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్న హుక్స్ కాజా పెట్టి కోసం స్ట్రైట్ క్లాత్ తీసుకోవాలండి. క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని పైన ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపలికి ఒక 1/2 ఇంచు కాజాల కోసం
విడిచిపెట్టి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. అండ్ ద సైడ్ హుక్స్ కోసం స్ట్రైట్ క్లాత్ తీసుకొని పైన ఫోల్డింగ్ చేసుకొని క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డ్ అయ్యే విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు డౌన్ పార్ట్లో రెండింటిని కలిపి ఒకటి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ డౌన్ పార్ట్లో కాజాలు పైన హుక్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బాటమ్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. సెంటర్లో బాక్స్ ప్లేట్ టైప్లో ఒక ప్లేట్ని ఈ విధంగా పెట్టుకొని లోపల నుండి స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కలిపి సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం మెజర్ చేసుకున్న విధంగా స్టిచ్ చేసుకోవాలండి. బాటమ్ పార్ట్లో మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ సెపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ డౌన్ పార్ట్లో జిగ్జాగ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి సెపరేట్గా జిగ్జాగ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ప్రజెంట్ అయితే 8 to 9 years వాళ్ళు ఈ ఫ్రాక్ని షార్ట్ ఫ్రాక్గా యూజ్ చేసుకోవచ్చండి. సైడ్న స్టిచ్చెస్ ఉన్నాయి కనుక వెస్ట్ దగ్గర చెస్ట్ దగ్గర ఆ స్టిచ్చెస్ తీసేసుకొని మనకి టాప్లో కూడా యూజ్ అవుతుంది 11 years వరకు. ప్రజెంట్ ఫ్రాక్లో యూజ్ చేసుకోవచ్చు కనుక సెంటర్లో బౌన్ పెట్టుకొని స్టిచ్ చేస్తున్నానండి. ఈ విధంగా సెంటర్లో అండ్ సైడ్స్ కూడా నాట్ వేసుకోవాలి. టాప్లో యూజ్ చేసుకున్నప్పుడు ఈ బౌన్ని తీసేసి టాప్లో యూజ్ చేసుకోవచ్చండి. కింద లెగ్గిన్ వేసుకొని కింద జిగ్జాగ్ చేయగా ఈ విధంగా వస్తుంది. చూసారు కదండి 8 to 9 years బేబీకి సింపుల్గా అంబ్రెల్లా ఫ్రాకు ఎలా స్టిచ్ చేసుకోవచ్చో అలాగే ఈ ఫ్రాక్ని 11 years వరకు టాప్లో కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి.